వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాడేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏం మాట్లాడాడో చూసి ఒక చిన్న ఎన్కౌంటర్ ప్లాన్ చేద్దాం. చూడండి. మన పార్టీ తరఫున ఎన్నిక కాబట్ట జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతా ఉంది. అవును, దాదాపుగా 85 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంది కాబట్టి కలుస్తున్నావు, లేకపోతే కలిసేవాడు కాదులే, అది వేరే విషయము. జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. అవును, 57 స్థానాలు గెలిచారు. కరెక్టే. మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతా ఉందో, పోటీ జరుగుతా ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. అవును, పెట్టకూడదు, తప్పు, పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్నాయి. అవును, నైతిక విలువలు ఉంటే పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. అవును, ఎట్లా గెలిచినారో తెలుసు. 600 స్థానాలు కనుక మీరు రాజ్యాంగబద్ధంగా గెలిచి ఉంటే ఈ పోటీలో కూటమి అభ్యర్థి పోటీలో ఉంటే తప్పది. కానీ మీరు ఎలా గెలిచారు? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి, ఎలా గెలిచారు. స్థానాలు వాళ్ళు గెలిచినారు. వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. కరెక్ట్. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన. అవును, ఫ్యాన్ గుర్తు మీద గెలిచినారు అందరూ. మన సైడ్ అయినా అంతే. అవును, కరెక్టే. మన అటువంటిప్పుడు మెజారిటీ లేనప్పుడు అవును పెట్టకూడదు. ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. అవును, పెట్టకూడదు. నువ్వు చాలా రూల్స్ భలే పాటిస్తావు, నువ్వు పెట్టకూడదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే నువ్వు పెట్టేవాడు కాదు. వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే ఖచ్చితంగా పెట్టేవాడు కాదు. పెట్టుండే వాళ్ళమే కాదు. అవును, మీ ట్రాక్ రికార్డ్ తెలియదు. పోటీ పెట్టాలి, పెట్టకూడదు. ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? అబ్బా, వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో, అధికారులు. బాగా చెప్పినావన్నా. నీకు రాపాక వరప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే తెలుసా అన్న? మద్దాలి గిరి అని ఒక ఆయన ఉండేవాడు తెలుసునా? వల్లభనేని వంశీ అని ఒక ఆయన ఉండేవాడిని తెలుసునా? వాళ్ళు ఏ పార్టీలో గెలిచారు? మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి, అధికారంలో ఉన్నావు కాబట్టి, అధికార దర్పం చూపించి తీసుకున్నావు అని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి, మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా, అవును అని ఆలోచన చేసి, తప్పది చేయకూడదు. అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? ధర్మం కాదన్నా, ఖచ్చితంగా కాదు. ఇది ధర్మం కాదు. అవును, కానే కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం అవును చాలా. అవును కరెక్టే, నువ్వు చెప్తావు కరెక్ట్. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతుంది. అవును, నువ్వు చాలా ధర్మంగా చేస్తా ఉంటావు అధికారంలో ఉన్నప్పుడు. యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా అవును చూసినాం, చాలా ధర్మంగా చేసినావు యుద్ధం. గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, అవును అది వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం. అబ్బా, 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు ఓడొస్తాడు, 50 లక్షలు, ₹1 కోటి అడుగుతున్నారు. అడగడం తప్పునా, చేయకూడదు అట్లా. పూర్తిగా అట్టడుగు స్థానం. అవునా, నా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. నా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోన్నా, నా మాట నీకు సెట్ కాదన్నా ఈ రాజకీయాలు, నీ వల్ల కాదునా. నీలాంటి ధర్మాత్ముడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పనికిరాడు. నువ్వు వెళ్ళిపోన్నా, బెంగళూరుకి వెళ్ళిపోన్నా. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం ఏం చేయాలన్నా? బూస్ట్ తాగాలనా? విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ నమ్ముకుంటాము, అబ్బా, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటిని కూడా పక్కన ఆ రోజు చచ్చిపోయినట్లే లెక్క. మనం ఆలోచన చేస్తాము, అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడు ఎరుగు. ఇంట్లో కూడా మనకు గౌరవం ఉంటుంది. అబ్బా, మీ ఇంట్లో నీకు ఉందినా గౌరవము? మీ చెల్లె దగ్గర నీకు గౌరవం ఉందా? మీ రెండో చెల్లె దగ్గర మీకు గౌరవం ఉందా? మీ బావ దగ్గర నీకు గౌరవం ఉందా? మీ కన్న తల్లి దగ్గర నీకు గౌరవం ఉందా? గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు మీ ఇంట్లో గౌరవం లేదంటే మీకు నైతికత లేదని అర్థమా? చెప్పండి. మరి లేదన్నా, మీ ఇంట్లో అయితే నీకు లేదన్నా, వాళ్ళ విషయం నాకు తెలియదు. అవును, చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నా ఇది. అవునన్నా, చాలా ఘోరంగా ఉందన్నా. బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. ఎవరులా? 2 ఉన్నారు.
నేను మా అమ్మ అవును, ఇద్దరే ఉన్నారు. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా ఉమ్. నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యేటానికి వచ్చిన వాళ్ళని రాజీనామా చేసి రమ్మన్న మాట వాస్తవమే. ఎందుకు అలా చేసినావు తెలిసినా? నీ బల ప్రదర్శన కోసం అలా చేసినావు జగనన్న. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పరిస్థితులు ఏం బాలేదు అని తెలంగాణ గొడవలు జరుగుతుందని చెప్పి నీ బల ప్రదర్శన కోసం అలా చేసినావు. కానీ నువ్వేంది నైతికత ఆవకాయ అని చెప్తున్నావు ఇప్పుడు. కానీ మొదలు పెడితే కేవలం ఇద్దరం. అవును, ఇద్దరే. అప్పుడు ఇద్దరు, ఇప్పుడు 11 మంది. ఇద్దరితో మొదలు పెట్టి 11తో ముగించినావు. విలువలతో కూడిన రాజకీయాలు చేసినావు అన్న. కరెక్టే అన్న, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు కరెక్టే, 100%. అవును, గుండె మీద చేసుకొని చెప్పున్నాను. మొన్న ఎలక్షన్లే, అవును 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బాగా గుర్తుంది. 2024 కూడా ఇంకా బాగా గుర్తుంది అన్న మాకు. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చినారు. ఏమంట? టికెట్లు కావాలన్నా మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. ఏమని? చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటా ఉన్నాడు. పెద్ద సమస్య వచ్చింది అప్పుడు అంటా ఉన్నాడన్నా. మనం కూడా అనకపోతే ఎట్లా? మనం నువ్వు ఒప్పుకొని ఉండేవే, నీ మనసు ఒప్పుకోండదు, నువ్వు ఒప్పుకొని ఉండడు అప్పుడు. మన సంగతి మనం చూస్తాము. అరే నీకు అది తెల్ల వాళ్ళకి చెయ్యలేనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడు అన్నా. మద్యపాన నిషేధం చేస్తానని సారాయి వ్యాపారం చేసింది ఎవరన్నా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అదేందో జిపిఎస్ జిఆర్ఎస్ తెచ్చింది ఎవరన్నా? పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పి పోలవరాన్ని అటకెక్కించింది ఎవరన్నా? ఇట్లా చెప్పుకుంటా పోతే 2 గంటలు పడుతుందన్నా. మనం తప్పిన మాటలు, మాట తప్పం మడం తిప్పం అంటావు. నువ్వు తప్పిన మాటలు, నువ్వు తిప్పిన మడాలు చెప్పాలంటే నేను ఇంకా 2 గంటల సేపు పడుతుందన్నా. అవును, నువ్వు చెప్పు. సత్య హరిశ్చంద్రుడికి పక్కిల్లు, మీ ఇంటి పక్కనే సత్య హరిశ్చంద్రుడు నింది. అప్పుడు చెప్పవు నువ్వు. ప్రతిపక్షంలో కూర్చున్నావు. అవును, కూర్చున్నావు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన. అవును, ప్రతిపక్షంలో కూర్చున్నావు. అసెంబ్లీకి పోయి గడగడగడగడలాడించినావన్న. అప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెడితే నిన్ని ఎంత బాగా గడగడలాడించినావు అనుకున్నావు అసెంబ్లీకి పోయి. అప్పుడు కూడా ఇప్పుడు ఎగ్గొట్టినట్టే అప్పుడు కూడా ఎగ్గొట్టినావు అసెంబ్లీని. అడ్డగోలుగా ఆయన చెప్పినవి అబద్ధాలని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా, అవును, ప్రజలందరికీ కనిపించేట్టుగా, అవును, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది అవును తెలిసేట్టుగా. అవును. ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి వచ్చింది ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కిన అధ్వానమైన పరిస్థితి. అవునన్నా, ఈ డిపాజిట్లు ఎందుకు దక్కలేదంటే మన ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా. ప్రశాంత్ కిషోర్ని అడుగు చెప్తాడు ఎట్లా గెలిచినావు 151 అని. ప్రశాంత్ కిషోర్ని అడిగితే క్లియర్గా చెప్తాడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడని. 2019లో మళ్ళీ ఎన్నిక మనం అధికారంలోకి వచ్చినావు, చూసినాం. బ్రహ్మాండంగా పరిపాలించినావు 5 సంవత్సరాలు. అలాంటి మాట చెప్పినామనంటే ఒక్క మాట కూడా తప్పకుండా. అవును, మద్యపాన నిషేధం చేసేసినావు. మందు కోసం కొట్లాడుకొని చచ్చినారు ఆంధ్రాలో. విశ్వసనీయత. అవును, బా అర్థం తీసుకొస్తూ. అవును, సూపర్ గా ఉంది నీ పరిపాలన 5 సంవత్సరాలు. ముందంతా మేనిఫెస్టో అంటే చెత్తపుట్టలో వేసి. అవును, పారేసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తపుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అని అంటే ఒక బైబిల్, ఒక భగవద్గీత, అబ్బా చంపినావు. మొట్టమొదటిగా నిర్వచనం మారిపించి. అవును, నువ్వే అన్నది. ఆ క్రెడిట్ గోస్ టు మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి. ఒక 10% జనాభాలు మాత్రం అబ్బా చాలా కష్టమైందన్నా. అవును, నమ్మలేకపోయినారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అబ్బా ఇది భలే ఉందన్నా. ఈ బిట్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం. వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000. సంతోషం. ఇది బాగుందన్నా. ఇది షార్ట్స్ చేసుకుంటాం. ఇంకొక ఆడవాళ్ళు కనపడితే సూపర్. 18,000. సంతోషమా? కామెడీ బాగుందన్నా. వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా బయటకు వస్తే అబ్బా నీకు నెలకు 4,000. అవును, సంతోషమా? 4,000 ఇచ్చినారు కదా 2 నెలలు. చూడలేదా మళ్ళా నువ్వు? ఈ క్యాంపెయిన్ తో, ఈ మోసంతో అబ్బా ఓడిపోయినావు. ఈ ఆశతో 10% జనాదులు. ఒక 10% కాదన్నా, రాజకీయాల్లో 10% అంటే ఎత్తిపోయినట్టు సినిమా. చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది. మళ్ళీ ఇదే చూస్తా ఉన్నాం. ఏం చూస్తున్నావు? బానే ఉంది కదా. ఈ రోజు 22 నెలలు అయిపోయింది. అవును, స్కూళ్లు తెరిచినాయి. అవును, పిల్లలు బళ్ళకు పోతా ఉన్నారు. అవును, పోతా ఉన్నారు. నా సూపర్ గా ఉండి ఉంటే
అన్నా కింద 15,000 నువ్వు వద్దు స్వామి అనే నీకు 11 సీట్లు ఇస్తే మళ్ళా నేను జగనన్న ఉంటే అది చేసేవాడిని, జగనన్న ఉంటే ఇది చేసేవాడిని, జగనన్న ఉంటే ఆ బటన్ నొక్కేవాడిని అని చెప్తా అంటే ఇంక నేను ఏం చెప్పాలా? నువ్వు ప్రతిపక్షంగా కూడా మాకు వద్దు అని చెప్పి వేసిన ఓట్లు అన్నా వద్దనే నువ్వు వద్దని చెప్పి వేసినారు అన్నట్లా. సూపర్, ఇది కూడా బిట్టు కట్ చేద్దాం. వ్యవసాయం గురించి నువ్వుదా చెప్పాలి, ఇంకా వ్యవసాయం గురించి నువ్వుదా చెప్పాలా, మేము వినాలా, నువ్వు చెప్పాలా వ్యవసాయం గురించి. చించి ఆరేసినావు నువ్వు 5 ఏళ్ళు వ్యవసాయం. అవును, వచ్చి 2 నెలలే అయిందిన్నా, వచ్చి 2 నెలలు అయింది, 60 రోజులు కూడా కాలేదన్నా. ఇంకా చాలా ఘోరంగా ఉందిన్నా. అవును, నీ పరిస్థితి ఘోరంగా ఉంది, రాష్ట్రం ఏమో బానే ఉంది, నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా జగనన్న. ప్రతి త్రైమాసికం అయిపోతున్నాయి. అవును, 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు జమ అయ్యేది. అవును, మరి ఫీజులు జమ అయ్యేది, బటన్లు నొక్కినావు, అన్ని బానే చేసినావు, సుభిక్షంగా పరిపాలించినావు. మరి ఓట్లు ఎందుకు వేయలేదంటావు? ఓట్లు ఎందుకు వేయలేదు? 11 సీట్లు ఎందుకు ఇచ్చినారు? అది తెలుసుకోనంత వరకు చాలా కష్టం జగనన్న. నువ్వు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఫీజులు ఎగిరిపోయినాయి. మామూలుగా జగనే ఉండుంటే మేలో మళ్ళా అదే మాట మాట్లాడుతున్నా. మళ్ళా జగనన్న ఉంటే జగనన్న మాకు వద్దు, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా మాకు వద్దు అని చెప్పి ఇచ్చిన తీర్పు అన్న ఇది. మీకు అర్థం కావడం లేదు. అవును, ఇంజనీరింగ్ చదివేయంగానే నువ్వు తీసుకొచ్చిన కంపెనీల్లో బర్ర లాక్కోపోయి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా ఉంటావు. నువ్వు 5 ఏళ్ళు చూసినా మళ్ళా ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి. అవును, నువ్వు చేసేసిపోయిన అప్పులు అలాంటిదినా? నువ్వు చేసిపోయిన అప్పులకి వడ్డీ కట్టలేక చస్తాండారేడా? నువ్వు ఏమేం తాకట్టు పెట్టిపోయినావో తెలియలే. 60 రోజులు అవుతుంది, ఏం తాకట్టు పెట్టినావో, ఎంత అప్పులు చేసిపోయినావో అనేది ఇంతవరకు ఒక క్లారిటీనే రాలేదు వాళ్ళకి. ఆ పేర్లందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తాను. అవును, ఎవరు నీకు చెప్పినారా వచ్చి బెంగళూరుకి? అవును, నీకు వచ్చి బెంగళూరు చెప్పింటారులే. వసతి దీవెన కింద ప్రతి తల్లికి సహాయం అందేది. అవును, ఆ పిల్లాడు చదువుల కోసం. అవును, అది ఎగిరిపోయి. ఎవరు చెప్పినారు నీకు? అడిగొచ్చి బెంగళూరుకి వచ్చి ఎవరన్నా చెప్పినారా మళ్ళీ నీకు? ఏప్రిల్ 0 వడ్డీ డబ్బులు పడేటి. అవును, అది ఎగిరిపోయి. అవును, ఎగిరిపోయా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నీకు? ఏదైనా కూడా మోసం, అబద్ధాలు చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదన్నా. మనం చేసింది ఏదైనా కూడా అవును ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం. ఎత్తుకొని పోయినావు కదా 11. తలెత్తుకొని అవును, తలెత్తుకొని చెప్పున్నా 11 సీట్లు వచ్చింది, బ్రహ్మాండంగా పరిపాలన చేసినాను, నాకు 11 సీట్లు ఇచ్చినారని తలెత్తుకొని కాలర్ కూడా ఎగరేసి చెప్పున్నా. చేసినాము అని చెప్పి గర్వంగా చెప్పు. 11 సీట్లు వచ్చింది, నేను సూపర్ గా పరిపాలించినానని గర్వంగా చెప్పి కాలర్ కూడా ఎగరేసి తొడ కూడా కొట్టినా. సంబంధించిన లీడర్లు, చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు, చంద్రబాబు నాయుడు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా? లేదు, వాళ్ళు ముసిగేసుకొని మూలబడుకున్నారు, వాళ్ళు ఆడిపోతున్నారు జనాల్లోకి. సూపర్ 6 లేదు, ఏమైందయ్యా సూపర్? వచ్చి 2 నెలలన్నా అయింది, వచ్చి 2 నెలలన్నా జగనన్న అయింది. పరిస్థితులని అవును, తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుంది. అవును, చాలా కష్టం. అవును, వాళ్ళు క్యాడర్ అంతా అండర్ గ్రౌండ్ పోయినారు. అవును, మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తాను, చెప్పున్నా. మనము ప్రవర్తించే తీరు అబ్బా మార్గదర్శకంగా ఉండే. అవును, నిన్నుదా తీసుకోవాలా మార్గదర్శకంగా, మనం నిలబడేట్టుగా. అవును, మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. అవును, వేయినా అలా వేసిన దానికైనా 11 సీట్లు వచ్చింది. నీకు అర్థం కావడంలే. పార్టీ చేస్తా ఉన్నా ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, అబ్బా కొనుగోలు గురించి నువ్వుదా చెప్పాలా. కార్యక్రమాలు కానీ, అవును, ఎవరికి కూడా దయచేసి లొంగనే. అవును, లొంగద్దు. నువ్వు మాత్రం బాగా సంపాదించుకున్నావు. జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతాను. అబ్బా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఓటేసినారు. అవును, బిర్యానీ బాయా, పలావ్ బాయా, లాస్ట్ పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. ఎవరు పడుకుంటున్నారు పస్తు? నువ్వు యాడ్ చూసినావో బెంగళూరులోనా? నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా. అవును, నిన్ను నమ్ముకోవాల్సిందే, నిన్ను నమ్ముకోవాలా. నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అవును, 3 ఎంపీలు తీసుకున్నారు. అవును, ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? అవును, అయిపోయిన కథ ఎందుకులే గానీ నాకు తెలిసి 3కి. అవును, ఇప్పుడు ఏంది వీళ్ళందరినీ నీతోనే ఉండమంటావా ఏంది? నాకు అర్థం కాలే. ఎంత ఇస్తామన్నాడు? ఏంది నాది? సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చున్నాను. అవును, వాళ్ళు బాగున్నారు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మళ్ళా టికెట్ తీసుకొని కనుక గెలిచి ఉంటే ఒక్కొక్కడికి 25 కోట్లు ఒక్కబడేది. 25 కోట్లు మిగిలింది ఇప్పుడు. అవును, షార్ట్ కట్. అవును, షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దు. అవును,
రాజకీయాలలో ఏ రోజైనా కూడా స్ట్రైట్ గా వెళ్ళాలి నీకు లగల. ఇప్పుడు కొంప తీసి వీళ్ళందరినీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణకి ఓట్లు వేయమంటా ఉండవా ఏంది నాకు అర్థం కాలే. నీకు దండం పెడతానా, ఉంటానా, మళ్ళా కలుద్దాము, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుద్దాము. సరేనా థ్యాంక్స్ నా.